స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, M&M షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్యూ అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనం 1000 పాయింట్స్ ర్యాలీని చూసాం నిఫ్టీలో. బట్ ఈ రోజు స్వల్ప కరెక్షన్ కు లోనే. కారణం ఏంటంటారు? మార్కెట్ చూస్తే కనుక ఈ లాస్ట్ 1 వీక్గా రీబౌండ్ అవడానికి ప్రధానంగా 2 కారణాలని మనకు తెలిసిందే. ఒకటి, మనకి యుఎస్లో ఎలక్షన్స్, ఆ తర్వాత మనకి చూస్తే కనుక మన దేశంలో కూడా చూస్తే కనుక మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక ఇంచుమించు 2500 పాయింట్ల వరకు భారీగా పడింది. కాబట్టి మన మార్కెట్లో కూడా ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనేది కనిపించింది. మనకి ఈ వారం చూస్తే కనుక మనకి డెరివేటివ్స్ ఎక్స్పైరీ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంత క్రితము షార్ట్ పొజిషన్స్ హెవీగా తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పొజిషన్స్ని క్లోజ్ చేయాలి. కాబట్టి లోయర్ రేట్లో కొంచెం కొనుగోలు చేయడంతో మార్కెట్ పూర్తిగా ఒక టెక్నికల్గా ఇంటర్నల్ ఫ్యాక్టర్ వల్ల ఈ రీబౌండ్ అనేది కనిపించింది. ఇవాళ మార్కెట్లో ఒక కరెక్షన్ వచ్చినప్పటికీను టెక్నికల్గాను ఎటువంటి పెద్ద మార్పు లేదు, ఫ్రెష్ ఇండికేషన్ లేదు. బట్ లాస్ట్ వీక్ రికవరీ తోటి మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ నుంచి బయటపడి మార్కెట్ కొంచెం ఒక కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా ఇండికేషన్ కనిపించింది. కాకపోతే టెక్నికల్గా 24,500 స్థాయి దగ్గర రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి బహుశా మార్కెట్ 24,500 దగ్గర బహుశా ఈ వారం వచ్చే వారం కూడా కొంచెం ఒక రేంజ్ బౌండ్ మూమెంట్లో ఉండే అవకాశం ఉంది. ఈ రేంజ్ బౌండ్ మూమెంట్లో చూస్తే కనుక కొన్ని స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారం చూస్తే కనుక మనకి లాస్ట్ 1 వీక్గా మనకి ఐటీ స్టాక్స్ భారీగా ర్యాలీ అయింది. యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ తర్వాత ఇండియన్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా బాగా పాజిటివ్ రీబౌండ్ తోటి బాగా పెరగటం అని చూస్తున్నాం. సో ఓవరాల్గా మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ల మటుకు పెద్ద మూమెంట్ కనిపించట్లేదు. ముఖ్యంగా ఈ ర్యాలీ ఎక్కువగా మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఎక్కువగా కనిపించింది. రైట్, కాలర్ తీసుకుందామండి. నరేష్ గారు ఉన్నారు. నరేష్ గారు నమస్తే అండి. అడగండి మీ డౌట్ ఏంటో. నమస్కారం సార్. నమస్తే నరేష్ గారు. ఇప్పుడు యూపీఎల్ది రైట్ ఇష్యూ అంటున్నారు కదా సార్, అది అప్లై చేసుకుంటే సార్, చేసుకోకపోతే ప్రాబ్లం ఏంటా? ఓకే, ఏ స్టాక్ అండి? హలో చెప్పండి, ఏ స్టాక్? యూపీఎల్ సార్. యూపీఎల్, ఓకే. అది నా దగ్గర 210 షేర్స్ ఉండే సార్. ఓకే. 604 యావరేజ్ లో ఉండాలి. ఓకే. అయితే ఇప్పుడు యూపీఎల్ రైట్ ఇష్యూ అని వచ్చింది కదా న్యూస్. ఓకే, కానీ యూపీఎల్ ఒకసారి చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా మార్కెట్ ర్యాలీలో ఏమాత్రం పార్టిసిపేట్ చేయలేదు. 2021 జూన్లో చూస్తే కనుక ఇంచుమించు 900 రూపాయల్లో ఉన్న యునైటెడ్ ఫాస్ఫరస్ లాస్ట్ నెక్స్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్గా చూస్తే కనుక ఒక వీక్నెస్ ఉంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక యూపీఎల్ పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా లేకపోవడంతో మనకి యూపీఎల్లో పెద్దగా ఒక మూమెంట్ అయితే కనిపించట్లేదు. కాకపోతే 4 రోజుల క్రితం కూడా చూస్తే కనుక ఒక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ కేఆర్ చోక్సీ యూపీఎల్ తీసుకోవచ్చని 591 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా ఒక రికమెండేషన్ అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఆ 591 అనేది పెద్ద దూరంగా లేదు, హార్డ్లీ ఇంకొక 30 రూపీసే ఉంది. కాబట్టి ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే ఇచ్చినట్టు కనిపించట్లేదు. అలాగే షేర్ ఖాన్ కూడా కరెక్ట్గా 3 రోజుల క్రితం కూడా చూస్తే కనుక స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చని 584 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అంటే అది కూడా ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరే ఉంది. కాబట్టి సో మార్కెట్లో ఈ యూపీఎల్ మనకి రైట్స్ ఇష్యూ వచ్చిన తర్వాత పెద్ద మార్కెట్లో ఫ్రెండ్జీడ్ బయింగ్ అయితే రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 రోజులుగా 3% వరకు హై లెవెల్ నుంచి కూడా పడింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే వెయిట్ చేయొచ్చు. బహుశా రైట్స్ ఇష్యూ పెద్దగా బెనిఫిట్ అవ్వకపోవచ్చు. రైట్, ఇంకో కాలర్ అండి. నోముల వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే మేడం. నమస్తే సుందరరాజన్ గారు. నమస్తే వెంకటేశ్వర గారు. సార్, మాకు ఎన్టీపీసీ గ్రీన్ ఎలాట్ అయినా సార్, అది ఉంచమంటారా లేదంటేనో తర్వాత కొచ్చిన్ షిప్ యార్డ్ 1970లో ఉన్నా సార్, దాన్ని యాడ్ చేయమంటారా? ఎన్టీపీసీ మీకు ఇప్పుడే అలాట్ అయింది కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీ ఈ మధ్యకాలంలో బాగా పడిన విషయం కూడా మనకు తెలిసిందే. పవర్ స్టాక్స్ అన్ని మొన్నటి వరకు ర్యాలీలో బాగా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అనేది రావడం అనేది చూస్తున్నాం. సో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ చూస్తే కనుక ఎన్టీపీసీ చూస్తే కనుక పేరెంట్ కంపెనీ 360 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం అయితే మనకి పవర్ థీమ్ అంతా కూడా నెక్స్ట్ డీకేడ్స్ కూడా ఒక లైమ్ లైట్లోకి ఉండే అవకాశం ఉంది. నెసెసిటీ కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక మేజర్ కోర్ ఇండస్ట్రీ కాబట్టి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఇప్పుడే మీరు తీసుకున్నారు. కాబట్టి లిస్టింగ్లో మీరు పెద్దగా ఇటువంటి పెద్ద కంపెనీస్లో లిస్టింగ్ గెయిన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు.
కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ఈ మధ్యకాలంలో మనకు తెలిసిందే మనకి హై నుంచి బాగా రియాక్ట్ అయింది. ఆల్మోస్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 3,000 రూపాయల నుంచి అంటే మొన్న బడ్జెట్ తర్వాత ఇంచుమించు ఒక 1,500 రూపాయల వరకు భారీగా పడిపోవడం. సో ఈ లెవెల్లో చూస్తే కనుక ఈ షిప్పింగ్ కంపెనీ చూస్తే కనుక ఇంచుమించు వాల్యుయేషన్స్ కూడా 40 లెవెల్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 800 కోట్లు లాభాలు ప్రకటించిన కంపెనీ లాస్ట్ 5 ఏళ్లలో హైయెస్ట్ ప్రాఫిట్స్ ప్రకటించింది కొచ్చిన్ షిప్ యార్డ్ కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, ఇంకో కాలర్ అండి ఉదయ్ శంకర్ గారు. ఉదయ్ శంకర్ గారు మేడం అడగండి మీ డౌట్ ఏంటో. నమస్తే సార్. నమస్తే సార్, ప్రెజెంట్ రేట్ బిహెచ్ఈఎల్ స్టాక్ తీసుకోవచ్చా? నెక్స్ట్ ఇంకోటి ఎన్టీపీసీ నా దగ్గర షేర్స్ ఉన్నాయి, ప్రెజెంట్ రేట్ యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే, ఫస్ట్ మీరు రెండోది అడిగి ఎన్సీసీ గురించి అడిగినట్టున్నారు. సో నాగార్జున కన్స్ట్రక్షన్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో కన్సాలిడేషన్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ చూస్తే కనుక పెద్దగా డౌన్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయలేదు. నాగార్జున కన్స్ట్రక్షన్ చూస్తే కనుక మనకి ఈ లాస్ట్ 1 మంత్ మూమెంట్ చూస్తే కనుక 350 రూపాయల నుంచి 260 రూపాయల వరకు పడింది. లాస్ట్ 2 క్వార్టర్ల రిజల్ట్స్ చూస్తే కనుక మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రాకపోవడంతో ఈ స్టాక్లో కరెక్షన్ కనిపించింది. పైగా ఓవరాల్గా మనకి మార్కెట్లో కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా బాగా కరెక్షన్ రావడం చూసాం. లాస్ట్ మంత్ చూస్తే కనుక సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ ఎన్సీసీకి చూస్తే కనుక 2-3 మేజర్ ఆర్డర్స్ రావడం అనేది మనం చూస్తున్నాం. పైగా ఎన్సీసీ చూస్తే కనుక బాగా పడిన తర్వాత ఇప్పుడు కొంచెం వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ ఒక 20-22 లెవెల్స్లో ఉంది కాబట్టి చీపర్ లెవెల్స్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 700 కోట్లు నికర లాభాలు ప్రకటించిన కంపెనీ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, ఇంకో కాలర్ అండి సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో. మేడం నా దగ్గర ఐఓసి ఉన్నాయి, ఐఓసి ఒకటి ఇది 20% లాస్ లో ఉన్నాను. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా సతీష్ గారు? ఓకే, కొంచెం క్లియర్ గా లేదు. ఓకే ఓకే, 20% లాస్ లో ఉన్నాను, ఇచ్చుకోమంటారా ఇవ్వమంటారా? హోల్డ్ చేయండి. ఐఓసీ చూస్తే కనుక ఒకప్పుడు మనకి ఒక 1 year 2 years బ్యాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 60 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఈ పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ భారీగా పెరిగిన తర్వాత ఈ మధ్యకాలంలో మనకి రియాక్షన్ కనిపించింది. 30th అక్టోబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత చూస్తే కనుక ఇంచుమించు ఒక 20% వరకు ఐఓసీలో కరెక్షన్ రావడం చూసాం. ఐఓసీ చూస్తే కనుక ఇప్పుడు ఈ లెవెల్లో చూస్తే కనుక మనకి వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయి. అలాగే టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఆల్మోస్ట్ మద్దతు లెవెల్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 times వీళ్ళు ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఈ లెవెల్లో హోల్డ్ చేయొచ్చు. ఇన్నాళ్ళు మీరు వెయిట్ చేశారు కాబట్టి. కాకపోతే మీరు లేట్ ఎంట్రీ తీసుకున్నారు. అలాగే పబ్లిక్ సెక్టర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ కాబట్టి మీరు షార్ట్ టర్మ్లో పెద్దగా మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయలేరు, రీబౌండ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. మేబీ నెక్స్ట్ 4 or 5 years పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా మీరు ఐఓసీలో మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇంకో కాలర్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు లైన్ లో. వెంకటేశ్వర్లు గారు నమస్తే మేడం. నమస్తే. స్విగ్గీ కొనొచ్చా మేడం? స్విగ్గీ ఓకే, కొనొచ్చా? స్విగ్గీ ఈ లెవెల్లో కొనొచ్చు అంటే ఈ మధ్యకాలంలో ఇష్యూ వచ్చిన సంగతి మనకు తెలిసిందే. 480 హై వరకు వెళ్ళి మళ్ళీ కొంచెం 400 రూపాయల వరకు పడి ఈ వారం ఆల్మోస్ట్ ఒక 10% వరకు పెరగటం అనేది చూసాం. ఈ మధ్యనే వచ్చింది కాబట్టి స్విగ్గీలో చూస్తే కనుక పెద్ద మేజర్ అప్డేట్స్ అయితే లేదు. కాకపోతే 4 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక ఆన్లైన్ బిజినెస్ మటుకు నెక్స్ట్ 5 ఏళ్లలో చూస్తే కనుక యాన్యువల్గా 30% వరకు గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా ఒక సెక్టోరల్ అడ్వైస్ అయితే అప్డేట్ అయితే వచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే స్లో అండ్ స్టడీగా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాల్యుయేషన్స్ కూడా ప్రస్తుతానికి ఇంకా రాలేదు కూడా మార్కెట్లో. ఇన్ఫ్యాక్ట్ స్విగ్గీ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా చూస్తే కనుక లాస్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే కాబట్టి మేబీ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయాలి. సార్ అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ కేఆర్ఎం హీట్ ఇప్పుడు బై చేయవచ్చా? కేఆర్బి జేపీ పవర్ ని హోల్డ్ చేయవచ్చా? ఈ రెండు చెప్పండి సార్. కేఆర్ఎం హీట్. ఓకే, జేపీ పవర్ ఒకసారి చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ జేపీ పవర్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో మనకి బాగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక కొంచెం మిక్సర్గా ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. సో కాబట్టి జేపీ పవర్ అయితే నా ఉద్దేశం అయితే ప్రస్తుతం కొంచెం ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు. జయప్రకాష్. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఏమన్నారు అర్థం కాలేదు. కేఆర్ఎం అన్నారు. ఓకే, కేఆర్ఎం. ఓకే, కేఆర్ఎం చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఇన్ఫ్యాక్ట్ బహుశా క్లియర్గా చెప్పలేదు అనుకుంటాను. ఇట్స్ నాట్ కేఆర్ఎం, సంథింగ్ ఎల్స్ అనుకుంటాను. రైట్, విల్ గో టు అనదర్ కాలర్. భాస్కర్ గారు ఉన్నారు లైన్ లో. భాస్కర్ గారు. ఓకే, కేఆర్ఎం ఇంటర్నేషనల్ గురించి అడిగారు. హలో, భాస్కర్ గారు చెప్పండి. సార్ ఇది అదాని పోర్ట్స్ టాటా మోటార్స్ ఆర్ఈసీ లిమిటెడ్ ఉన్నాయండి. ఇవి హోల్డ్ చేయొచ్చండి ఒక 3 months?
ఓకే, ఇవన్నీ ఫ్రంట్ లైన్ బ్లూ చిప్ కంపెనీస్ అండి. మార్కెట్తో పాటు కొంచెం రియాక్షన్ రావటము, అలాగే మార్కెట్ కొంచెం పెరిగినప్పుడు మనకి మార్కెట్తో పాటు ఫస్ట్ మనకి అప్ ట్రెండ్ లీడ్ చేసేది కొంచెం బ్లూ చిప్ కంపెనీసే. సో కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. బట్ మనకి అదానిలో మనకి ఇష్యూ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా కొంచెం క్లారిటీ వచ్చి ఏదైనా కొంచెం పాజిటివ్ అప్డేట్స్ ట్రిగర్ వస్తే కానీ ఇమ్మీడియట్గా పెరగవచ్చు. కానీ చాలా వరకు చూస్తే కనుక అదాని స్టాక్స్ కొన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కానీ అందులో చూస్తే కనుక అదాని పవర్, అదాని పోర్ట్ మటుకు కొంచెం రీజనబుల్ వాల్యూస్ ఉన్నాయి, కానీ అవి కొంచెం త్వరగా రీబౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడే ఒక ఇన్వెస్టర్ కేఆర్ఎం ఇంటర్నేషనల్ గురించి అడిగారు. సో దాని గురించి చూస్తే కనుక పెద్ద డేటా కూడా ఏం లేదనమాట. రైట్, ఇంకో కాల్ అండి. శ్రీమన్ నారాయణ గారు లైన్ లో ఉన్నారు. శ్రీమన్ నారాయణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మొయిలు 30% లాస్ లో ఉన్నాను. ఉంచుకుంటారా, యాడ్ గా ఉంటారా, లేకపోతే యావరేజ్ గా ఉంటారా, చెప్తారా? మొయిల్ చూస్తే కనుక మనకి ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 ఏళ్ళుగా ర్యాలీలో 150 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పెరిగిన తర్వాత మొన్న ఈ లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంచుమించు 600 నుంచి ఈ స్టాక్ 300 రూపాయల వరకు తగ్గటం అని చూసాము. సో నా ఉద్దేశం అయితే మొయిల్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఫండమెంటల్గా చూస్తే కనుక ఇప్పుడు ఆల్మోస్ట్ 17-18 టైమ్స్కి వాల్యుయేషన్స్కి వచ్చింది. కాబట్టి మేట్ బి ఇక్కడ పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక వీళ్ళ ప్రాఫిట్స్ కొంచెం బాగా తగ్గాయి. ఒక 2 సంవత్సరాల క్రితం 380 కోట్లు ఉంటే తర్వాత 250 కోట్లకి తగ్గటము, అలాగే 290 కోట్లు రావడంతో కొంచెం ప్రాఫిట్స్ మిక్సర్గా ఉండడంతో మొయిల్లో పెద్దగా అయితే మూమెంట్ కనిపించదు. సో పబ్లిక్ సెక్టర్ కంపెనీ కాబట్టి ఓకే ప్రాఫిట్స్ ఇస్తుంది కాబట్టి సో సస్టైన్ అయిన కంపెనీ కాబట్టి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు మొయిల్. రైట్, ఇంకో కాల్ రండి. శర్మ గారు. శర్మ గారు కాల్ కట్టినట్టుంది సార్. నిన్న మరి బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ పెరిగింది, మరి అది 1000 పాయింట్స్తో క్లోజ్ అయింది. ఈ రోజు ఎలా ఉండొచ్చు అంటారు? సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక మేజర్ మూమెంట్స్ అయితే కనిపించట్లేదు. కాకపోతే మన మహారాష్ట్రలో చూస్తే కనుక ఎన్డీఏ బీజేపీ రావడంతో మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అన్నింటిలో కూడా ఒక ర్యాలీ వచ్చింది. అంతక్రితం చూస్తే కనుక మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని హై నుంచి కొంచెం కరెక్ట్ రావడంతో మళ్ళీ మనకి సేమ్ గవర్నమెంటే ఉండడంతో సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మనకి పాలసీ డెసిషన్స్ పెద్దగా ఏమీ చేంజ్ అవ్వవు. సో ఇదే పాలసీ డెసిషన్స్ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ తరఫున అవే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ మధ్య కూడా మనం చూసాము 4 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా చూస్తే కనుక గవర్నమెంట్ పార్షియల్గా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు అర్థమైంది. స్టేక్ కూడా కొంచెం తగ్గించుకుంటున్నారు అన్న వార్తలు కూడా మనం విన్నాం. సో కాబట్టి ఆ పర్టికులర్ రిఫార్మ్లో పెద్దగా ఏమి చేంజ్ ఉంటుంది కాబట్టి కంటిన్యూ అవుతుంది కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా పెరిగింది. అలాగే మనకి ప్రైవేట్లో చూస్తే కనుక మనకి సెలెక్టివ్గా కొన్ని బ్యాంక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఈ మధ్య కూడా చూస్తే కనుక మనకి అప్గ్రేడ్ కూడా రావడం కూడా చూస్తున్నాము. పాజిటివ్ ఇండికేటర్ న్యూస్ కూడా రావడం మనం చూస్తున్నాము హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి. సో కాబట్టి కొంచెం సెలెక్టివ్గా బ్యాంక్ స్టాక్స్లో ర్యాలీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇంకో కాలర్ అండి. లలిత గారు ఉన్నారు లైన్లో. లలిత గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, అడగండి మీ డౌట్. ఒకటి కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ అండి. ఓకే, కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్. ఓకే, ఈ కరెంట్ ప్రైస్ లో బై చేయవచ్చని. ఓకే, కరెంట్ రేట్ అయితే నా ఉద్దేశం అయితే కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ అండ్ రెఫ్రిజిరేషన్ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ. లిస్ట్ అయిన తర్వాత 440 రూపాయల నుంచి 840 రూపాయల వరకు భారీగా పెరిగిన విషయం మనకు తెలిసింది. సో టెక్నికల్గా చూస్తే కనుక రావాల్సిన కరెక్షన్ కూడా రాలేదు. పైగా స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్లో చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అరౌండ్ 100 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది. అలాగే మనకి బేసికల్గా ఎయిర్ కండిషనింగ్, రెఫ్రిజిరేషన్కి వీళ్ళు కొంచెం యాక్సెసరీస్ తయారు చేసి ఎలక్ట్రికల్ పార్ట్స్ తయారు చేస్తున్న కంపెనీ కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్. ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక లాస్ట్ 2-3 ఏళ్ళుగా మనకి 11 కోట్ల నుంచి 40 కోట్ల వరకు పెరిగింది. బట్ అయినప్పటికీ స్టాక్ కూడా చూస్తే కనుక ఎక్స్పెన్సివ్గా ఉంది. ఎఫ్ఐ స్టేక్ కూడా ఉంది, అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ స్టేక్ కూడా ఉంది, అలాగే ప్రమోటర్ కూడా ఆల్మోస్ట్ 70% వరకు ఈ కంపెనీలో స్టేక్ కూడా ఉండడం కూడా మనం గమనించవచ్చు. బట్ ప్రైస్ చూస్తే హైలో ఉంది కాబట్టి హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్. రైట్, ఇంకో కాల్ రండి. వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు అడగండి, మీ డౌట్ ఏంటో అడగండి. అది మార్క్సన్ ఫార్మా నాకు 2021 రూపాయల్లో 1131 రూపాయల్లో ఈ రోజు 22% పెరిగింది. 320 దాకా వెళ్ళింది. ఏంటంటే ప్రతి అమ్ముకోమంటారా ఉంచుకోమంటారా? అంతా ఫ్రీగానే ఉన్నారు, ప్రాఫిట్ గానే ఉన్నట్టు 100%, 150% ప్రాఫిట్.
మంచి ప్రాఫిట్లో ఉన్నారు. పైగా మీరు తీసుకున్న ఎంట్రీ ప్రైస్ కూడా మళ్ళీ దొరకదు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మార్క్సన్ ఫార్మా ఈ వారమే కాదు, లాస్ట్ 4 వారాలుగా చూస్తే కనుక 360 రూపాయల నుంచి 260 రూపాయల నుంచి 350 రూపాయల వరకు భారీగా పెరిగిన కంపెనీ. లాస్ట్ 2 క్వార్టర్లు చూస్తే కనుక మార్క్సన్ ఫార్మా రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గా రావడంతో ఈ స్టాక్ ఇంత పెరిగిన తర్వాత వాల్యుయేషన్స్ కూడా ఇంకా 40 టైమ్సే ఉంది కాబట్టి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం ఇది హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక 200 కోట్ల నుంచి 315 కోట్ల వరకు క్రమేయంగా వీళ్ళ ప్రాఫిట్స్ కూడా బాగా పెరగడం చూసాము. లాస్ట్ 3 ఏళ్ళుగా వీళ్ళ మార్జిన్స్ కూడా 13 to 15% వరకు స్టడీగా మెయింటైన్ చేయడం కూడా మనం చూస్తున్నాం. సో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఇలాంటి విన్నింగ్ స్టాక్ని హోల్డ్ చేయటమే బెటర్. రైట్, ఇంకో కాల్ రండి. శర్మ గారు ఉన్నారు లైన్లో. శర్మ గారు నమస్కారం అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం అండి. నమస్తే అండి. హలో, అడగండి శర్మ గారు, మీ డౌట్ ఏంటి అడగండి. రామాన్స్ 600 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాం సార్. దానికేమో రామాన్స్ లైఫ్ స్టైల్ షేర్లు ఇచ్చారు. ఈ 2 అమ్మేసుకోవచ్చండి? నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే రేమండ్స్ చూస్తే కనుక లాస్ట్ 2-3 సంవత్సరాలుగా మనకి కంపెనీలో కూడా చాలా రీస్ట్రక్చరింగ్ చూసాము. అలాగే మనకి వీళ్ళు ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ డివిజన్ కూడా మనకి రీజెక్ట్ చేస్తూ కొంచెం డీమర్జర్ చేసిన వార్తలు కూడా మనకు తెలిసింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే రేమండ్ని మీరు డెఫినెట్గా మీరు హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఇన్ఫ్యాక్ట్ రేమండ్ లైఫ్ స్టైల్ కూడా ఒకసారి చూస్తే కనుక మనకి లిస్ట్ అయినప్పటి నుంచి 3,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పడిన విషయం మనకు తెలిసింది. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక రేమండ్ లైఫ్ స్టైల్ కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్కి ఒక బై అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. టెక్నికల్ కూడా బాగా తగ్గింది కాబట్టి లైఫ్ స్టైల్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, ఇంకా కాల్ రండి. గోపాలకృష్ణ గారు ఉన్న లైన్లో. గోపాలకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రజెంట్ మార్కెట్ పొజిషన్ గురించి కొంచెం చెప్పండి సార్. అలాగే బిర్లా సాఫ్ట్ 834 కొన్నాను, అది పెరగట్లేదు సార్. దాని గురించి ఒకటి వివరించండి. ప్రజెంట్ మార్కెట్ గురించి కూడా చెప్పండి సార్. ఓకే, మార్కెట్ గురించి మనం బిగినింగ్లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ అవుట్లుక్ మనకు తెలిసిందే, మనకి పాజిటివ్గానే ఎప్పుడు స్టడీగా ఉంది. కాకపోతే మనకి ఇవాళ వచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక మార్కెట్ ఫిజికల్ ఇయర్ 2025కి కాషియస్లీ ఆప్టిమిస్టిక్ అనే రిపోర్ట్ రావడం చూసాము. ఈ మధ్య మనకి చూస్తే కనుక ఆర్బీఐ మనకి మధ్య క్రెడిట్ పాలసీ ఇన్ఫ్లేషన్ కూడా చూస్తే కనుక హైలో ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే మనకి నెక్స్ట్ మంత్ చూస్తే కనుక ఖరీఫ్ అగ్రికల్చర్ బంపర్ ప్రొడక్షన్ వస్తుందనే వార్త రావడంతో ఇన్ఫ్లేషన్ ప్రైసెస్ ముఖ్యంగా ఆహార వస్తువులు కూడా మనకి నెక్స్ట్ మంత్ బాగా తగ్గుతాయి అన్న వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో మార్కెట్కి ఒక విధంగా చెప్పాలంటే ఇది పాజిటివ్. అలాగే మీరు అడిగింది బిర్లా సాఫ్ట్ ఈ మధ్య కాలంలో బాగా పడింది, ఎందుకు పెరగట్లేదు అని అడిగారు. ఈ మధ్య చూస్తే కనుక 880 రూపాయల నుంచి 560 రూపాయల వరకు పడిన తర్వాత బిర్లా సాఫ్ట్ ఈ వారం ఆల్మోస్ట్ 6% వరకు పెరగటం. లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక బిర్లా సాఫ్ట్కి అంత బాగా పాజిటివ్గా లేనప్పటికీ ఇప్పుడు ఇంత భారీగా పడిన తర్వాత వీళ్ళు 25 టైమ్స్ వాల్యుయేషన్స్కి ట్రేడ్ అవుతోంది. అలాగే మనకి బిర్లా సాఫ్ట్ కూడా పెద్ద కంపెనీ. ఈ సంవత్సరం చూస్తే కనుక ఆల్మోస్ట్ 650 కోట్లు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఆల్మోస్ట్ 300 కోట్లు ఎక్స్ట్రా గ్రోత్ కూడా కనిపించింది. సో మీరు హోల్డ్ చేయొచ్చు బిర్లా సాఫ్ట్ లాంగ్ టర్మ్ కోసం. రైట్, ఇంకో కాల్ రండి. వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వర గారు. హలో వెంకటేశ్వరరావు గారు, అడగండి మీ డౌట్. నాది క్యాప్లిన్ పాయింట్ ఉన్నాయండి, ఒక 200 షేర్లు. ఇప్పుడు బాగుంటుంది, అమ్ముకోవచ్చా? లేకపోతే 1800లో కొన్నాను క్యాప్లిన్ పాయింట్. క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్ చూస్తే కనుక మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ వారం అంటే నిన్న ఇవాళ చూస్తే కనుక ఇంచుమించు 10% వరకు పెరిగింది. లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి 2200 రూపాయల వరకు క్యాప్లిన్ పాయింట్ భారీగా పెరిగింది. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక క్యాప్లిన్ పాయింట్ ఇంకా అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది. ఒక పక్క చూస్తే కనుక గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. లాస్ట్ 2 సంవత్సరాలుగా చూస్తే కనుక 250 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 450 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన పెద్ద కంపెనీ క్యాప్లిన్ పాయింట్. సో టెక్నికల్గాను ఈ లాస్ట్ 1 మంత్ మార్కెట్ రియాక్షన్లో ఏమాత్రం పార్టిసిపేట్ చేయలేదు, స్టడీగా ఉంది క్యాప్లిన్ పాయింట్ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సార్, నిన్న మార్కెట్స్ చూస్తే 300 పాయింట్స్తో నిఫ్టీ పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ లాభంతో క్లోజ్ అయింది. మరి ఈ రోజు స్వల్ప కరెక్షన్స్కి గురయ్యాయి మార్కెట్. ఈ కరెక్షన్స్ కంటిన్యూ అవుతుందా లేకపోతే ర్యాలీ కంటిన్యూ అవుతుందా, ఏం చెప్తారు? కొన్నిసార్లు ఏమవుతుంటే మార్కెట్ బాగా పడినప్పుడు ఒక డెడ్ క్యాట్ బౌన్స్ రీబౌండ్ అనేది వస్తుంది. ఆ రీబౌండ్ వచ్చిన తర్వాత మనకి మార్కెట్లో ఒక మేజర్ ట్రిగర్స్ లేకపోవడంతో మార్కెట్లో ఒక చిన్న పుల్ బ్యాక్ రియాక్షన్, ఒక రీట్రీట్ అంటారు. సో అటువంటిది ఒక కన్సాలిడేషన్ ఫేస్ అనేది మార్కెట్లో జరుగుతుంది. బట్ కానీ ఎప్పుడైతే లాస్ట్ వీక్ మనకి లాస్ట్ 2 రోజులుగా మార్కెట్ రికవరీ వచ్చిందో, స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చిందో, లోయర్ రేట్లో కొంచెం సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా మనకి ఇవాళ వచ్చిన మేజర్ అప్డేట్ చూస్తే కనుక నిన్న విదేశీ సంస్థలు భారీగా కొనుగోలు చేశారు. ఇంచుమించు 9,000 కోట్ల వరకు ఫస్ట్ టైం చాలా నెలల తర్వాత అమ్మకాల ఒత్తిడి తర్వాత భారీగా కొనుగోలు చేయడం అనేది కొంచెం బాగా పాజిటివ్ ఇండికేషన్సే. కాబట్టి నేను అనుకుంటాము మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం సస్టైన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రైట్, ఇంకా కాల్ అండి. సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు. సార్ 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 నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు. కొంచెం నేను ఎన్టీపీసీ షేర్లు ఒక 100 కొన్నాను సార్. అది కొంచెం 5% నష్టాల్లో ఉంది. ఉంచుకోవచ్చా, హోల్డ్ చేసుకోవచ్చా చెప్పరా, అమ్ముకోవచ్చా చెప్పండి. ఎన్టీపీసీ మీరు చూసింటారు, ఒక 2-3 వారాల క్రితం 25 అక్టోబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 7% వరకు పడింది. కానీ అంత క్రితం చూస్తే కనుక ఎన్టీపీసీ లాస్ట్ 2-3 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఈ స్టాక్ ఒక 100 రూపాయల నుంచి 450 రూపాయల వరకు భారీగా పెరిగింది. ఇంత పెరిగింది కాబట్టి న్యాచురల్గా ఒక కరెక్షన్ అనేది వస్తుంది. సో బేసికల్గా నా ఉద్దేశం అయితే ఇటువంటి షార్ట్ టర్మ్ కరెక్షన్స్ని పట్టించుకోకుండా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మీరు ఎన్టీపీసీ హోల్డ్ చేయొచ్చు. పబ్లిక్ సెక్టర్ పెద్ద కంపెనీ అనే సంగతి కూడా మనం ఇందాక అనుకున్నాం కాబట్టి ఎన్టీపీసీ వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ 15-16 టైమ్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్స్లో ఉంది. కాబట్టి వీలుంటే కొంచెం ఒక చిన్న కరెక్షన్లో ఎన్టీపీసీని యావరేజ్ చేయడానికి ప్రయత్నించండి. రైట్, ఇంకో కాల్ రండి. బలరాం కృష్ణ గారు. బలరాం కృష్ణ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్తే సార్. నమస్తే బలరామ కృష్ణ గారు. సార్ నేను పెన్నీ స్టాక్స్ హర్షి లాబ్రోటెక్ లో ఇన్వెస్ట్ చేశాను సార్. ఇప్పుడు అది డిక్రీజ్ అవుతుంది, ఉంచుకోమంటారా లేకపోతే క్లోజ్ చేయమంటారా? ఓకే, పెన్నీ స్టాక్స్ అంటే మనకి చెప్పలేమండి. ఎన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు మార్కెట్ బాగా పెరిగినప్పుడు బిలో 10 రూపాయల్లో బిలో 5 రూపాయల్లో ఉన్న స్టాక్ సడన్గా కొంచెం పెరగటం అనేది జరుగుతుంది. సో అలాగే మనకి మార్కెట్ పడినప్పుడు కూడా కొంచెం ఇలాగే పడుతుంటాయి. సో పెన్నీ స్టాక్స్లో గ్యారంటీ ఏం లేదండి, అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా ఒక మేజర్ డ్రామాటిక్ ఫండమెంటల్ ఇంప్రూవ్మెంట్ వస్తే తప్ప కానీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం పెన్నీ స్టాక్స్లో ఏదైనా కొంచెం ప్రాఫిట్స్లో ఉంటే కనుక మీరు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వటం మంచిది. సార్ జొమాటో గురించి ఏం చెప్తారు? అంటే సెన్సెక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారనేసి పెరిగిందట్టు భావించవచ్చు అంటారా? అది పెరిగింది కదా, ఇంక్లూషన్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ జొమాటోతో పాటు మరి కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం అని చూస్తున్నాం. జొమాటో చూస్తే కనుక మనకి లాస్ట్ 6 monthsగా బాగా అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చూసాము. లాస్ట్ 2-3 వారాలుగా కూడా చూస్తే 240 రూపాయల నుంచి 290 రూపాయల వరకు జొమాటో బాగా పెరగటం అనేది చూస్తున్నాము. సో జొమాటో చూస్తే కనుక ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీని కూడా వీళ్ళు కొంచెం లిక్విడేట్ చేసినట్టుగా వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఇందాక అనుకున్నట్టుగా మనకి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ కూడా భారీగా పెరుగుతున్నట్టు కూడా మనకి వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి జొమాటో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది, అందువల్ల జొమాటో పెరిగింది. కాకపోతే స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం హై లెవెల్లో కొంచెం ఫ్రెష్ బయింగ్ లాంటిది అవాయిడ్ చేయడం మంచిది. ఈ ఏడాది చూస్తే కనుక లాస్ట్ ఇయర్ లాస్ట్ నుంచి ఏడాది ఆల్మోస్ట్ 350 కోట్ల వరకు జొమాటో ప్రాఫిట్స్ సాధించింది. రైట్, ఇంకో కాల్ అండి. వెంకటేష్ గారు ఉన్నారు లైన్లో. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు అడగండి మీ డౌట్ ఏంటి. నమస్తే మేడం. ఇది జాగల్ ప్రీపెయిడ్ సర్వీస్ కొత్తగా ఎంట్రీ పాయింట్ చెప్తారా మేడం? అర్థం కాలేదు, మళ్ళీ రిపీట్ చేయరా వెంకటేష్ గారు? ప్రీపెయిడ్ ఓషన్ సర్వీస్ స్టాక్ తీసుకుందాం అనుకుంటాను, ఎంట్రీ ప్రైస్ ఎక్కడో కొంచెం చెప్తారా? ఓకే, మీరు చెప్పింది జాగిల్ ఓషన్ సర్వీసెస్. ఓకే దాని గురించి అడిగారు. జాగిల్ ఓషన్ సర్వీసెస్ లాస్ట్ వీక్ చూస్తే కనుక 15% వరకు పెరిగింది. అందువల్ల మనకి కొంచెం ఈ స్టాక్ లైమ్ లైట్లోకి రావడంతో జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ గురించి అడుగుతున్నట్టు కనిపిస్తుంది. జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 monthsగా బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ అగేన్స్ట్గానే ఈ స్టాక్లో కూడా అప్ ట్రెండ్ ఉండడం చూస్తున్నాం. కాకపోతే 2011లో స్టార్ట్ అయిన జాగిల్ ప్రీపెయిడ్ ఆల్మోస్ట్ వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో నా ఉద్దేశం అయితే హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరాజా గారు మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇవాల్టి ABN న్యూస్.